అయితే అమ్మా మనకి రాజయోగము అంటారు కదా, అసలు రాజయోగం అంటే ఏంటి? నేనైతే శ్రీకృష్ణుడు చెప్పిన రాజయోగం, వివేకానందుడు చెప్పిన రాజయోగం అన్నీ ఒకటేనండి. కర్మయోగము అంటారు. అలా కర్మయోగము ఎప్పుడు అవుతుంది? కర్మయోగము అంటే ఏంటి? రుణానుబంధ రూపంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి సాధన చేస్తున్నప్పుడు అంతర్లీనంగా వెళ్తున్నప్పుడు మనస్సు అనేది ఒక పని చేయని ఒక స్టేట్ వస్తుంది. ఆ స్టేట్లో పని జరుగుతూ ఉంటుంది, మనస్సు అనేది ఒకటి ఉండదు, శక్తి అనేది వస్తూ ఉంటుంది. ఆ స్థితి ఏంటి? దాంట్లో నుంచి ఎందుకు బయటకు వస్తాం? అది హాయిగా ఉంది కదా, దాంట్లోనే ఉండొచ్చు కదా. ఇంకా అందుకే భగవాన్ ఏం చెప్పాడంటే ఎరుక కావాలన్నాడు. ఏ ఎరుక కావాలి అంటే మీ మీద మీకు ఎరుక కావాలి. మీ మీద మీకు అని అంటే అయితే సాధన చేసినప్పుడు, సాధనలో ఉన్నప్పుడు, సాధన ద్వారా మనం మనస్సుని లోపలికి అంటే మనస్సు లోపలికి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు అక్కడ మనస్సు ఉందా, హృదయం ఉందా, ఏముందా అనేది ఒక అర్థం కాదు, ఒక శూన్యస్థితి. సో అలాంటి పూర్ణ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇటు రారండి అసలు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిర్వై టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మరొక్కసారి మన అదృష్టం శ్రీ శ్రీముద్రానంద సరస్వతి మాతాజీ గారితో మరొక్కసారి సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం అమ్మ. నమస్తే రవిశాస్త్రి గారు. ప్రేక్షకులందరికీ నమస్తే. అంటే మరొక్కసారి అని ఎన్నిసార్లు మీతోటే ఇంటర్వ్యూ అయిపోతుంది. నాకు చాలా సంతోషము. నాతోటే కాదు, ఫస్ట్ ఇంటర్వ్యూయే చేయనన్న మాతాజీని తీసుకొచ్చి ఇప్పుడు ఒక 150 100 అయిపోయినాయి అన్ని ఛానల్స్లో కలిపేసి. ఇది మీకు అది మంచి చేశానో చెడు చేశానో తెలియకుండా చేసేసా. అంటే జనంలోకి లాక్కొచ్చి ఖాళీ లేకుండా, స్వేచ్ఛ లేకుండా, ట్రైన్లో కూడా మొహం కడుక్కుంటున్నా మీరు పలానా మాతాజీ కదా, పలానా ఛానల్లో చూశానని అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితులకు లాక్కొచ్చిన పుణ్యాత్ములు మీరు. కాబట్టి మరొక్కసారి నమస్కారం. అలాగే మీరు బుక్ రాశారని విన్నాను, చాలా సంతోషము. సో దానికి అంటే ఇంతమంది గురువులు, గురు సాంగత్యంలో ఇంతమంది గురువులు ఉన్నారు అని ప్రపంచానికి తెలియజేసిన మొదటి వ్యక్తి. అలాగే శ్వాస మీద మీరు రాసిన బుక్ అంతా కూడా ఎన్నో అనుభవంతో కూడుకున్న విషయాలన్నీ కూడా దాంట్లో క్రోడీకరించడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. చాలా సంతోషము. అమ్మ, మనకి చాలామంది చెప్తూ ఉంటారు సాక్షి సాధన అనేసి, సాక్షిభూతంగా జీవించాలి అంటారు. సాక్షిభూతంగా జీవించాలి అనుకున్నప్పుడు మనం ఒక విషయం జరిగినప్పుడు దాని మమకారంతోనూ, ద్వేషంతోనూ, ఈర్ష్యతోనూ మనం చూస్తాం. అంటే ఒరిజినల్ ఉన్నది ఉన్నట్టుగా మనం చూడలేం. దానిపైన ఒక విషయం జరిగిందనుకోండి, నా కొడుకనో లేకపోతే నా భర్తనో నా పిల్లవాడనో లేకపోతే ఏదో ఒక అనురాగమో, అనుబంధమో, ద్వేషమో, మమకారమో, ఒక ఎమోషన్ దానికి యాడ్ చేసి చూస్తాము. దీన్ని దాటి మనం ఎట్లా దాన్ని దర్శించి ఉన్నది ఉన్నట్లుగా చూడటం ఎలా? ఫస్ట్ సాక్షి సాధన అనేది ఏమీ లేదు, సాక్షిభూతము అనేది మనం పెట్టుకున్న వర్డ్. అయితే సాక్షిగా ఉండడం ఉంది. సాక్షిగా ఉండడం అని అంటే అది ఒక సంఘటనప్పుడు సాక్షిగా ఆటోమేటిక్గా ఉండడం అనేది ఎవరికీ జరగదు. ముందు నుంచి తనకి తాను సాక్షిత్వంగా ఉండడం అని అంటే తన మనస్సు యొక్క పోకడలు అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తూ సాక్షిగా అది అంటే మనస్సు వైపు వెళ్ళిపోకుండా, మీరు మనస్సుతో కలిసిపోకుండా మనస్సుని చూస్తూ ఉండగలిగే స్థితిని సాక్షిగా ఉండడం అన్నారు. అది ప్రాక్టీస్ అయితే
పుట్టప్పుడు మీరు అది ప్రాక్టీస్ అయితే సంఘటనలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎమోషన్ లెగుస్తుంటే కనుక ఉండగలుగుతారు, లేదంటే ఎమోషన్లో కలిసిపోతారు. కాబట్టి జనులు ఏమనుకుంటారంటే సంఘటన జరిగినప్పుడు సాక్షిగా ఉండాలనుకుంటారు. అది సాధ్యం కాదు. సంఘటన ఏ సంఘటన లేకుండా మీరు ప్రశాంతంగా ఉన్నారు, లేకపోతే మీరు ఖాళీగా ఉన్నారు, లేకపోతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఎవరిని తెలుసుకుంటారు? ముందు మీ లోపల ఇన్నర్ మీ మానసిక పరిస్థితిని తెలుసుకోవాల్సి ఉంటుంది. దాన్ని సాక్షిగా ఉండడము అనేది ప్రాక్టీస్ చేస్తే తప్పించి సంఘటనలో ఫోర్సు రాకుండా ఉంటుంది. అంటే భౌతికంగా మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సాక్షిగా ఉండాలి అన్న పదం ఎక్కడో విని నేను ఉండాలి అని అనుకుంటే అది మర్చిపోతారు. ఇలా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక, అలాగే జ్ఞానం, అనేక రకాల జ్ఞానం కంటే మీ గురించి మీ జ్ఞానము ఎక్కువ అయ్యే కొద్ది కూడా సాక్షిగా ఉండడం అనేది అలవాటు అవుతుంది. అందుకని సాక్షిగా ఉండడం అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకుంటే సంఘటనలో సాక్షిగా ఉండడం అనేది అలవాటు అవుతుంది. అయితే మనకి ఈ మమకారాలు, అహంకారాలు ఇవన్నీ కూడా మనిషిలో ఉండేటటువంటి ఇవన్నీ కూడా మనస్సుతో ఒక మమేకమై వస్తూ ఉంటాయి. వీటిని దాటి చూడటం ఎలా? మమకారము ఇవి మనస్సుతో మమేకమై రావండి. మమకారము మోహం నుంచి పుట్టుకొస్తుంది. మోహం నుంచి వచ్చిందని అంటే ఆ మోహము స్వార్థం నుంచి పుట్టుకొస్తుంది. స్వార్థము అసంతృప్తి నుంచి పుట్టుకొస్తుంది. అసంతృప్తి అజ్ఞానం నుంచి వస్తుంది. అంత మూలంలోకి వెళ్ళాలి. ఇవన్నీ ఎక్కడ కుదురుతాయండి అంటే ఆ మూలం అనేది తీసుకోకపోతే కనుక పై మీరు అంటే ఇప్పుడు ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, జబ్బు ఏంటో తెలియకుండా వైద్యం చేసినట్టు ఉంటుంది. మనకు అనారోగ్యం ఎక్కడ పుట్టిందో డాక్టర్ సరిగ్గా డయాగ్నోస్ చేయకపోతే కనుక అనేక రకాల బిళ్ళలు వేసి దాని సైడ్ ఎఫెక్ట్ తోటి మళ్ళీ ఇంకో అనారోగ్యం వస్తుంది. అలా మనిషి ఆ మూలంలోకి వెళ్లకుండా ఈ పైన చూస్తే అలాగే ఉంటుంది. కాబట్టి ఏ ఎమోషన్కైనా కారణము మీ లోపల ఉండే స్థితి ఉంటుంది. అందుకని ముందు మనము ఎమోషన్ అవుతున్నాము అంటే సరైన జ్ఞానం లేక అవుతామండి. ఎమోషన్ అంటే సహృదయంతో ఉండి ఆ ఎమోషన్ లెగడం వేరు, మోహంతో ఎమోషన్ లెగడం వేరు. మోహంతో లెగిసిన ఎమోషన్ మిమ్మల్నే కాలుస్తుంది. సహృదయంతో ఉన్న ఎమోషన్ ఏంటంటే ఆ సరౌండింగ్ అంతా ఒక పీస్ అందుతుంది. తద్వారా మీకు కూడా ఒక హాయి వస్తుంది. కాబట్టి ఆ రెండింటికి తేడా తెలుసుకోవాలి. ఫస్ట్ తెలిస్తే కనుక మీ మనస్సు ఈజీగా కంట్రోల్ అవుతుంది, లేకపోతే కంట్రోల్ అవుతుంది. అందుకే జ్ఞానం అవసరం. ఏ జ్ఞానం? మీ గురించి మీకు జ్ఞానం అవసరం ఉంది. అయితే అమ్మ, మనకి రాజయోగము అంటారు కదా, అసలు రాజయోగం అంటే ఏంటి? అలా రాజయోగ సాధనలో ఒక్కొక్కరు ఒక అందాలో చెప్తూ ఉంటారు. అలా నిజమైన రాజయోగం ఏంటి? నేనైతే శ్రీకృష్ణుడు చెప్పిన రాజయోగం, వివేకానందుడు చెప్పిన రాజయోగం అన్నీ ఒకటేనండి. మిగతావన్నీ నాకు పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు అనేక రకాల రాజయోగాలు ఏదో వింటున్నాము. అది అష్టాంగ యోగం అంటారు. యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి స్థితి కదండి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి కదండి. అంటే అష్టాంగ యోగము. రాజయోగము అని పేరు పెట్టి ఏదో ఒకటి పాటిస్తే దాన్ని రాజయోగం అనరు. వివేకానందుడు చెప్పింది ఏంటంటే, మీరు ఫస్ట్ అసలు ఒక ఆసనము వేయాలన్నా కూడా ఆసనానికి ముందు యమ నియమాలు పాటిస్తే తప్పించి ఆసనం కూడా కుదరదన్నాడు. కాదండి, నేను ఒక గంట ఏదో ఆసనం వేస్తానంటే నువ్వు ప్రాక్టీస్ చేసి ఆసనం వేసినా ఆ ఆసనము శరీరానికి సంబంధించిన ఆసనం అవుతుంది. మరి మనస్సు ఆసనం వేయటం ఒకటి ఉంది అని అంటే మనస్సు ఆసనం ఎవరికీ తెలియదు. అందుకని ఒక ఆసనానికి సంబంధించి కూడా యమ నియమాలు పాటిస్తే తప్పించి మనస్సు శరీరము రెండు ఆసనం వేయవు. ధ్యానము చేయాలి అని అంటే కనుక ముందు ఇన్ని రకాలు ఉన్నవి.
ఇవన్నీ అయితే ధ్యానం ఎలా చేస్తామండి అంటే, నువ్వు రియల్ ధ్యానము నిజంగా ధ్యానం చేయాలి అని అంటే కనుక దానికి ముందు ఏమైతే చెప్పారో అవన్నీ ఉండాలి. పతంజలి చెప్పిన దాంట్లో కూడా అభ్యాసము, యోగాభ్యాసం అంటే శరీరానికి సంబంధించిన అభ్యాసము, ఆసన ప్రాణాయామాలు పర్ఫెక్ట్గా చేయాలన్నా కూడా యమనియమాలే చెప్పాడు ఆయన ముందు. జనాలు ఆ రెండు వదిలేసి ఇప్పుడు మీరు యోగా చేస్తారు. యోగా చేసేటప్పుడు అది ఎక్సర్సైజే అవుతుంది తప్పించి పూర్తి కాన్సన్ట్రేషన్ శ్వాస మీద పెట్టరు, పూర్తి కాన్సన్ట్రేషన్ పార్ట్ మీద కూడా పెట్టలేరు. అందుకని పతంజలి చెప్పిన నిజమైన యోగా మనం చేయలేమండి. చెయ్యాలంటే ముందు యమనియమాలు పాటించాలి వాళ్ళు. యమనియమంలో మళ్ళీ అస్థేయము, అపరిగ్రహము ఇవన్నీ బోల్డ్ ఉన్నవి కదా. సో కనీసం అవి ప్రాక్టీస్ చేయాలి. శరీరానికి సంబంధించినవి ప్రాక్టీస్ చేస్తూ ఆంతరానికి సంబంధించినవి అవన్నీ ప్రాక్టీస్ చేయటాన్ని రాజయోగ స్థితి అన్నారు. అంటే యోగము అంటే కలయిక అండి. ఓకే, ఆ కలయిక ఎలా ఉండాలి అని అంటే ఆ ఉన్నత స్థితిలో ఉండాలి. అంటే రాజు కంటే ఉన్నత స్థితి ఏముంది కదండి. సో ప్రజలందరూ రాజు ఏది చెప్తే అది పాటిస్తూ ఉంటారు. అలాంటి ఉత్తమమైన ఉన్నతమైన స్థితికి మీరు చేరుకోవాలి అని అంటే యోగం కావాలి. ఆ యోగము మీరు దేని మీద మీరు పెట్టుకుంటారు అన్నప్పుడు రాజయోగానికి ఈ 8 చెప్పారు. ఈ 8 చేస్తేనే నువ్వు లాస్ట్ ఉన్న సమాధి స్థితికి చేరుకోగలుగుతావు అని అన్నారు. అంటే పై 7 చేస్తే 8వది నీకు సిద్ధిస్తుంది. 8వది నీకు సిద్ధిస్తే నీ లోపల ఉండే రాజెవరు? ఆత్మస్థితి కదండి. దాన్ని చేరుకోగలుగుతావు. ఓకే, దాన్ని చేరుకుంటే కనుక అక్కడే పరమాత్మ ఉన్నాడనేది ఆత్మస్థితి నుంచే పరమాత్మని చేరుకోగలుగుతాడు. ఈ శరీర స్థితి నుంచి చేరుకోలేడు కదా. ఆత్మస్థితి నుంచి పరమాత్మని చేరుకోవడానికి రాజయోగము అవసరము అని వివేకానందుడు, శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు. ఇది రాజయోగానికి సంబంధించినంత వరకు. అందుకని శంకరుడు కూడా అష్టాంగదళ పద్మము అని అన్నాడు. రమణ మహర్షి అష్టమూర్తి బృద్దేవ పూజనం అన్నాడు. ఇవన్నీ రాజయోగానికి సంబంధించినవేనండి. వాళ్ళు డెప్త్ చెప్పారు. దాన్ని విడగొట్టి వివేకానందుడు అందరికీ అర్థమయ్యేటట్టు ఈ 8 విడగొట్టి చెప్పాడు ఆయన. సో వివేకానందుడి స్టడీలో మీకు రాజయోగం అనేది పూర్తిగా ఆయన రాసి ఉన్నాడు. ఎవరైనా రాజయోగం వైపు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఆయన రాసిన 10 బుక్స్లోనూ రాజయోగం మీద పూర్తి డెప్త్ ఉంది. చక్కగా చదువుకోవచ్చు. అంటే భగవద్గీతలో చెప్పిన దాన్ని ఆయన సామాన్య భాషలో అర్థమయ్యేటట్టు తెలియజేశాడు రాజయోగం. అది మనం తీసుకుంటే చాలా మంచిది. అయితే మనకి రాజయోగం అని దీన్ని అంటామన్నారు, కర్మయోగము అంటారు. అలా కర్మయోగము ఎప్పుడు అవుతుంది? కర్మయోగము అంటే ఏంటి? మనమందరం కూడా రుణానుబంధ రూపంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దానికి సంబంధించినట్టు డిజైన్ చేయబడి మనం తిరుగుతూ ఉంటామండి. అయితే ఆ కర్మని చేస్తున్న కర్మని యోగం కింద మార్చుకోవాలి అని అంటే కనుక ఫస్ట్ జ్ఞానం ఏంటంటే నేను నాది అనేది లేకుండా నువ్వు ఏ పని చేసినా అది కర్మయోగం అవుతుంది. నేను నాది అనేది నువ్వు యాడ్ చేస్తే అది కర్మ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని విడగొట్టుకోవాలి. నేను కర్మ చేస్తున్నానా, కర్మయోగం చేస్తున్నానా? రుణానుబంధ రూపంలో ప్రారబ్ధానుసారము నీకు అన్నీ ఇవ్వబడినప్పుడు ఆ ప్రారబ్ధము వదిలించుకోవడానికి నువ్వు కర్మ చేస్తున్నావా, ప్రారబ్ధం నుంచి ప్రారబ్ధం పెంచుకోవడానికి మనం కర్మ చేస్తున్నామా అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రారబ్ధం నుంచి ప్రారబ్ధానికే వెళ్తాడు మనిషి. మళ్ళీ అలా వెళ్ళకుండా ఉండాలి అని అంటే తన జీవితంలో తను చేసే కర్మని కర్మయోగం కింద మార్చుకోవాలనే విషయం తెలిస్తే కర్మ నుంచి విడుదలైపోతాడు. అందుకని దానికి ఏం చెప్పారు పెద్దలు? జ్ఞానాగ్ని దగ్ధ కర్మ అని అన్నారు. జ్ఞానికి
కర్మ దగ్ధమైపోతుంది అన్నాడు. ఎందుకు కర్మ దగ్ధమైపోతోంది అని అంటే వాళ్ళు కర్మని కర్మయోగం కింద మార్చేసుకుంటారు. అప్పుడు ఇంకా ఎటువంటి కర్మ లేకుండా ఉంటాడు. ఎలా మార్చుకుంటున్నారు? జ్ఞానంతో మార్చుకుంటున్నారు. మనిషి జీవించేటప్పుడు జ్ఞానం ప్రధానము. ఇప్పుడు మనం భౌతికంగా జీవించాలన్నా, ఒక ఫుడ్ తీసుకోవాలన్నా, మీరు ఏదైనా ఒక ఉద్యోగం చేయాలన్నా అన్నింటికీ దానికి ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకుంటారు. కానీ జీవించడానికి జ్ఞానం సంపాదించరండి. జీవించేటప్పుడు మనం వచ్చింది ఎందుకు, ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్తాము, ఏమి విడుదలవుతాము అనేది తెలిస్తే కర్మయోగంలోకి వచ్చేస్తాడు. కాబట్టి నువ్వు ఇక్కడ జీవిస్తూనే కర్మ నుంచి కర్మయోగంలోకి వచ్చేయాలి మనిషి. కర్మయోగంలో ఏమవుతుందంటే నీకు ప్రారబ్ధ కర్మ లేకుండా కొత్త పునాది ఏంటనంటే యోగ స్థితి అంటే కలయిక. దేంతో కలవాలనుకుంటున్నావో దాని వైపుకి జర్నీ ఉంటుందండి. అందుకని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు కర్మయోగివి కమ్మని చెప్తాడు. అలా కర్మయోగులు కావాలని అంటే తప్పనిసరిగా మీ కర్మని కర్మయోగంలోకి మార్చేసుకోవాలి. నేను నాది వదిలేసినప్పుడు కర్మయోగం. వదిలేస్తే ఇంకా సన్యాసులు అవుతామండి అని అంటారు. అసలు ఏ పని చేయడానికైనా ఇది నేను చేస్తున్నాను అనే భావన ఎందుకు వదలట్లేదు? అది చాలా సింపుల్ అండి. సన్యాసి అవ్వాల్సిన అవసరం లేదు దానికి. ఒకవేళ సన్యాసి అయినా సరే, ఇదిగో ఇది నేను చేశాను, ఈ ఆశ్రమం నేను కట్టాను, లేకపోతే ఇంతమందిని నేను ఉద్ధరించాను అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కర్మలోకి వెళ్ళిపోయినట్టా కాదా? మరి అప్పుడు సన్యాసి కూడా కర్మ చేసినట్టే అవుతుంది. కర్మయోగం ఎలా అవుతుంది? సామాన్యులైనా సరే మీరు చాలామందిని చూస్తే ఈశ్వరుడికి సరెండర్ అయి పనిచేస్తారు. వాళ్ళు కర్మయోగుల కిందే లెక్క. పెద్ద పెద్ద పీఠాధిపతులు మఠాధిపతులైనా సరే నేను చేస్తున్నాననే భావన ఉన్నప్పుడు వాళ్ళు కర్మ చేస్తున్నట్టు లెక్క. ఆ రెండింటికి తేడా అది. మనకి సాధన చేస్తున్నప్పుడు, అంతర్లీనంగా వెళ్తున్నప్పుడు మనస్సు అనేది ఒక పని చేయని ఒక స్టేట్ వస్తుంది. ఆ స్టేట్లో పని జరుగుతూ ఉంటుంది. మనస్సు అనేది ఒకటి ఉండదు, శక్తి అనేది వస్తూ ఉంటుంది. శక్తితో కూడుకొని పని చేస్తూ ఉంటాం. మనస్సు అనేది ఉండదు. ఏది కావాలో దాన్ని మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం. దాన్ని ఒక్కోసారి అంటే ఆ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ తక్కువని బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఆ స్థితి ఏంటి? దాంట్లో నుంచి ఎందుకు బయటకు వస్తాం? అది హాయిగా ఉంది కదా, దాంట్లోనే ఉండొచ్చు కదా. అలా బయటికి రావడానికి పరిసరాల ప్రభావం ఎక్కువ ఉంటుందండి, లేకపోతే బయటికి రాలేరు. ఇప్పుడు మరి యోగులు మహాత్ములు సూక్ష్మతో చాలా వర్క్ చేస్తున్నారు, చాలా సూక్ష్మతో వర్క్ చేస్తున్నారు. కానీ ప్రపంచంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా బయటికి రావాల్సి వస్తుంది. వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఈ స్థితి, ఏ స్థితి అయితే మీకు ఉందో ఆ స్థితి నుంచి బయటికి వస్తున్నట్టు తెలియకుండానే వచ్చేస్తారు. మళ్ళీ బ్యాక్కి వెళ్తారు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అరే నేను జారిపోయానా, లేకపోతే నేనేంటి ఇలా సడన్గా ఇలా వచ్చేసానా అని అనిపిస్తుంది. ఇంకా అందుకే భగవాన్ ఏం చెప్పాడంటే ఎరుక కావాలన్నాడు. ఏ ఎరుక కావాలి అంటే మీ మీద మీకు ఎరుక కావాలి. మీ మీద మీకు అనంటే మీకున్న స్థితి ఏమిటి, మీరు ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అనే ఎరుక కావాలన్నాడు ఆయన. ఆ ఎరుకకి ఎలర్ట్నెస్ కావాలన్నాడు. అంటే నీ మీద నీకు ఒక ఎలర్ట్నెస్గా ఉంటేనే ఎరుక ఉంటుందండి. కాబట్టి మీరు ఆ స్థితి నిజంగా మనస్సు మీరు ఒక పన్నుమిట్టు కింద వాడి దాన్ని ఉపయోగించి మళ్ళీ బ్యాక్ తెచ్చేసుకునే స్థితి వస్తే కనుక ఈ ఇబ్బంది కూడా ఉండదు. ఇంకా రాని స్టేజ్లో ఇబ్బంది ఉంటుంది. ఇంకా రాని స్టేజ్ అది. అంటే మీరన్న సిద్ధి అన్నప్పుడు సిద్ధులు అన్నారు. అంటే సిద్ధి అంటే ఒకటే ఉంటుంది. ఒక్కొక్క సిద్ధి కలిపితే సిద్ధులు అయింది. ఏ సిద్ధి
అంటే వాళ్ళ సాధన నుంచి వాళ్ళు ఏం తెచ్చుకున్నారో ఆ సిద్ధి ఒక స్టేటే ఉందనుకోండి. రెండవది మళ్ళీ మనస్సు వచ్చేసింది. కాబట్టి ఈ ఆయా స్థితులు ఏవైతే ఉన్నాయో ఆ స్థితులను బట్టి మనోస్థితి కూడా ఉంటుంది. అందుకే భగవాను మనోస్థితి, మనోలయము, మనోనాశనము అన్నాడు. మూడెందుకు చెప్పాడండి? మనకి అన్నింటిలోనూ, మనకి వేదాల్లో కూడా త్రిపుటి చెప్పారు. అన్నింటికి మూడు చెప్పారు. కాబట్టి ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆయా స్థాయి నుంచి ఇవన్నీ ఉంటాయి. టోటల్గా భగవాన్ ఏం చెప్పాడంటే, నువ్వు ఎరుకలో ఉంటే కనుక ఇక్కడి నుంచి నేను జారుతున్నాను అనేది తెలుస్తుంది, బ్యాక్ వచ్చేయగలుగుతాడు. అయితే సాధన చేసినప్పుడు, సాధనలో ఉన్నప్పుడు, సాధన ద్వారా మనం మనస్సుని లోపలికి, అంటే మనస్సు లోపలికి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు అక్కడ మనస్సు ఉందా, హృదయం ఉందా, ఏముందా అనేది ఒక అర్థం కాదు. ఒక శూన్యస్థితి. ఒక చిత్రాన్ని చూస్తున్నా అట్లానే చిత్రము నేను రెండు ఒకటైన స్థితి ఉంటుంది. ఆ రెండు ఒకటైన స్థితిలో టైమో తెలియదు, ఎక్కడున్నామో తెలియదు. అట్లాంటప్పుడు అది ఎంతో హాయిగా ఉంటుంది. కానీ పనులు చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఈ మనసు అనేది ప్రభావం అనేది లేకపోతే, నా సంకల్పం ఏంటి, నా గోల్ ఏంటి, ఇది అనేది లేకపోతే ఇక్కడ పని జరగదు. సో ఈ రెండిటి మధ్య ఘర్షణని ఎలా తట్టుకో. ఇది బాగుంది, అక్కడుంటే ఇది జరగదు, ఇక్కడుంటే ఇది జరగదు, ఎట్లా ఇట్లా ఇది మిడిల్ స్టేజ్ అండి. మరి మీరు మహాత్ములు ఎంతోమంది ఎన్నో పనులు చేస్తున్నారు, అంతే కూల్గా ఉంటున్నారు. అది చూసినప్పుడు వాళ్ళు మనస్సుని వాడుతున్నారు అంతే, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నారు. ఈ మిడిల్ స్టేజ్లో ఏమవుతుంది అని అంటే, ఆ స్థితి తెలుస్తూ ఉంటుంది, కానీ భౌతికంలో నేను చేస్తున్నాను, నాది అనేది ఇంకా వదలలేదు. కాబట్టి ఈ స్థితి వైపుకి ఇంకా పూర్ణంగా రాలేదు. కాబట్టి ఇది కావాలనిపిస్తుంది, ఇది కావాలనిపిస్తుంది. అలాంటి స్థితి అది. తర్వాత మీరు శూన్యం అన్నారు. ఒకటి చూసేటప్పుడు శూన్యం అనేది బుద్ధుడు కూడా చెప్పి ఉన్నారు. అంటే శూన్యము అనేదాన్ని పూర్ణము అని అర్థము. శూన్యం అంటే ఏది లేదని కాదు. అక్కడ ఆయన చెప్పిన, బుద్ధుడు చెప్పింది అయితే పూర్ణము అని అర్థం. నాకు అర్థమైంది అది అలాగా. సో అలాంటి పూర్ణ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇటు రారండి అసలు. ఈ స్టేట్ ఏంటంటే ఆ చైతన్యంలో ఉండడము, అది జస్ట్ ఫ్లాష్ లాగా ఒక్కసారి అనిపిస్తుంది. అనిపించినప్పుడు అది శూన్యం కాదు, జస్ట్ చైతన్యము. అది ఇది ఒక్కటి అయ్యింది అంతే, జస్ట్ ఒక్కటి అయ్యింది. కానీ ఇంకా మనస్సు ఉంది, ఇంకా ఏదో బుద్ధిలో ఏవో ఉన్నాయి, అవన్నీ బ్యాక్కి లాక్కొచ్చేస్తున్నాయి. దాన్ని పూర్ణస్థితి అనరు. అప్పుడు జస్ట్ ఎలా అంటే రుచి చూడడం అంటారు. తెలుస్తుంది. మీరు స్పిరిచువల్లోకి వచ్చినప్పుడు, లేకపోతే మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు, ఫస్ట్ మెడిటేషన్ చేసేటప్పుడు అసలు ఆలోచనలే ఆగవు, చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం ఆలోచనలో గ్యాప్ వస్తుంది, ఆ హాయ్ అనిపిస్తుంది. ఆ హాయ్ కావాలనే మళ్ళీ మెడిటేషన్ చేస్తాడు, తెలుస్తూ ఉంటుంది. మెడిటేషన్ చేస్తే ఆ హాయ్ వస్తుందని తెలుస్తుంది. మరి ఎప్పుడు చేసేయగలుగుతున్నాడా? ఎప్పుడు చేసేయలేరు కదండి. జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే ఏది నాకు కావాలి, ఏది మంచిది అని తెలిసిన తర్వాత ఎక్కువసేపు నిలబడగలుగుతారు, అంతవరకు నిలబడలేరు. కాబట్టి మీరన్న ఆ చైతన్యము ఏదైతే అనేది తెలుస్తోంది, దానివైపే నేను ఇంకా జర్నీ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు ఉండగలుగుతాడు. మరి మీరేమంటున్నారు? మనము ఇదంతా చెయ్యాలి కదా, ఇదంతా చేసేటప్పుడు ఇది కావాలనిపిస్తుంది, ఇది కావాలనిపిస్తుంది. ఎప్పుడైతే ఇంకా మీరు చేయగా ఈశ్వరుడు ఆ విడుదల అనేది ఇచ్చేస్తాడు, అర్హత పెరిగే కొలది. ఆ విడుదల ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీరే దాన్ని డ్రాప్ చేసి ఒకే జర్నీ చేస్తారు. అది ఏకత్వము. అంటే నా అనుభవంలో ఏంటంటే, ఈ శ్వాస అనే పుస్తకం 7 సంవత్సరాలు పట్టింది. కానీ దాన్ని ఫినిష్ చేయడానికి ఫస్ట్లో 120 పేజీలు రాయటం, తర్వాత ఒక బ్రేక్ రావటం, మళ్ళీ ఒక 1 year 1.5 year పట్టించుకోవడం, మళ్ళీ కొంత రాయడం, మళ్ళీ బ్రేక్ రాయటం. ఎప్పుడైతే తెలియకుండా ఈ మనోనిశ్చల స్థితి వచ్చిందో, టక్మని ఒక
20-25 రోజులు ఫినిష్ అయిపోయింది. ఆ స్థితి ఉన్నప్పుడు చాలా హాయిగా ఉంది. అసలుకి 4 గంటల పని చేస్తున్నా, 5 గంటల పని చేస్తున్నా, నైట్ 2 గంటల వరకు సిస్టమ్ మీద కూర్చున్న, పక్కన విమల ఉండేసి నేను ఉండేసి అది తీసేయాలి, ఇది పెట్టాలి, ఇది తీసేయాలి అంటే ఏంటి అనేది. సో ఆ స్థితి బాగుంది, చాలా బాగుంది. ఆ బాగున్న స్థితిని అలా వెళ్ళిపోతుంటే హాయిగా ఉంది. కానీ మళ్ళీ వచ్చేసరికి సంసారము, వీడియోలు చేయాలి, వీడియోలు నెక్స్ట్ వారానికి వీడియో ఏంటి, ఇదేంటి, అదేంటి అన్నప్పుడు ఇది మళ్ళీ ఘర్షణ వస్తూ ఉంటుంది. కానీ ఆ స్థితిలో ఉండి ఒక పక్క అనమాట ఉన్నా కానీ జనాలకు కూడా ఎట్లా ఉందంటే ఒక ఆర్భాటం కావాలి, హంగు కావాలి. ఇప్పుడు ఎప్పుడైతే అంతర్ముఖం అవుతున్నానో ఎవరికైనా జాతకం చెప్పాడు సింపుల్గా ఈ మంత్రం చేసుకోండి, ఈ స్టోన్స్ ఎందుకు, రాళ్ళు ఎందుకు నేనే చెబుతున్నా. అంతకుముందర రాయబెట్టుకోండి అని చెప్పాను నేనే, అవసరం లేదని నేనే చెబుతున్నా. కానీ నా స్థితిలో నేను చెబుతున్నా, జనాలకు అది అర్థం కావట్లే. అబ్బా ఆయన ఏంటి ఇంత జాతకం చెప్పి సింపుల్గా ఓ మంత్రం చేసుకో చాలన్నాడు, లేకపోతే ఇది చేసుకో చాలన్నాడు అనేది ఈ వర్షన్ కూడా ఉంది. కానీ ఆ స్థితిలో ఉండి భౌతిక ధర్మాలని ఎట్లా నిర్వర్తించాలి, ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు బహిర్గతంగా ఆర్భాటంగా చెప్పడం చేత కావటంలే. ఆ చెప్పని చేత కావడం వల్ల ఏమవుతుంది అంటే అది ఒక్కోసారి అది ఫెయిల్యూరా సక్సెస్ అర్థం కాని స్థితి. అది ఎలా, అదే సక్సెస్ అండి. అది ఫెయిల్యూర్ కాదు, భౌతికంగా అది ఫెయిల్యూర్ కింద కనిపిస్తుంది. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక స్లిప్ రాసి మార్కులు తెచ్చుకుంటే వాడు చాలా ఫస్ట్ క్లాస్ వచ్చాడు కాబట్టి సక్సెస్ అని మీరు అనొచ్చుగాక బయట. రేపు జీవితంలో ఆ సబ్జెక్టు మీద అతను బతికేటప్పుడు అతను చాలా కష్టపడాల్సి ఉంటుంది కదండి. అలా జనం అందరూ ఏం చేస్తున్నారో అది చేస్తే అది సక్సెస్ అంటున్నారు, తప్పు. నీ లోపల నీకేం అనిపిస్తుంది, అది కాకుండా మీరు వెళ్తే ఘర్షణ వచ్చేస్తుంది. మన లోపల మన సంస్కార బలం ఉంటుంది, తర్వాత మన పూర్వజన్మ నుంచి వచ్చిన నిజాయితీ కొంత ఉండొచ్చు. ఒకవేళ మన పూర్వజన్మ సంస్కారంలో నిజాయితీ లేదనుకోండి, వాడు సత్యం వైపు వెళ్ళాలంటే గిజగిజలాడిపోతాడు. పూర్వం నుంచి సత్యం వైపు ఉన్నవాడు సొసైటీ కోసం వేరేగా మారితే అంతర్ముఖంగా అతనికి ఘర్షణ వచ్చేస్తుంది. అలా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. మనకేమనిపించిందో దాంట్లో అదే సక్సెస్ అంటాను నేను. అందుకని భౌతికంగా జనాలు ఏదైతే సక్సెస్ అంటున్నారో అది సక్సెస్ కాదు. సత్యం వైపు వెళ్ళేవాడు సూటిగా ఉంటాడు, సింపుల్ ఉంటుంది, ఊరికే హడావుడు ఉండదు, ప్రశాంతంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. అసత్యం వైపు వెళ్ళేవాళ్ళు హడావుడు ఉంటుంది, హంగు ఉంటుంది, విపరీతంగా డబ్బు ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి, లోపల మాత్రం అశాంతిగా ఉంటాడు. ఏది కావాలనేది మనం తెలుసుకోవాలి, సొసైటీ నుంచి కాదండి. ఏది కావాలనేది దాన్నే పరిణతి అంటారు, దాన్నే జ్ఞానం అంటారు. ఏది కావాలి, ఇప్పుడు మనం ఓ పుస్తకం రాసాము, పుస్తకం జనం కోసం రాసామా లేకపోతే మన అనుభవంతో మన కోసం మనం చేసామా చూస్తే కనుక దాంట్లో ఇప్పుడు దాని పబ్లిసిటీ, దాని గోల, ఇదంతా ఒక హడావడి, ఒక హంగు చెయ్యాలా లేకపోతే అది జనంలోకి వెళ్ళాలా? దాని కంటెంట్ ఉంటే కనుక జనంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, ఏ హడావుడి లేకపోయినా. అలా మనలో కంటెంట్ ఉన్నప్పుడు ఏ హడావుడి లేకపోయినా అది ఆటోమేటిక్గానే రీచ్ అవుతుందండి. కాబట్టి అసలు ముందు నీ కంటెంట్ కోసం నువ్వు ప్రయత్నం చేస్తావా, జనం కంటెంట్ పట్టుకోవడం కోసం ప్రయత్నం చేస్తావా? జనమే ఉందండి, ప్రపంచము మారుతున్న కొలది వాళ్ళు మారిపోతూ ఉంటారు. కానీ మన కంటెంట్ ఏంటి అనే దాని మీద మన ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా ఇంట్లోనూ బయట కూడా సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ చుట్టూ ఉండే ప్రపంచము ఎప్పుడు లాగుతూనే ఉంటుంది. సాధనా బలం ఉంటే కనుక ప్రపంచం వైపు పడిపోకుండా ఉంటాడు. అందుకని సాధనా బలం అనేది ఒకటి పట్టుకునే ప్రపంచంలోకి వెళ్ళాల్సి ఉంటుంది, లేదంటే చాలా కష్టం అవుతుందండి.
చాలా కష్టమవుతుంది. నేను చాలామంది నన్ను అడిగేవారు, మేము ఇలాగా సత్సంగాలు చెప్పాలనుకుంటున్నామండి, ఎలా చెప్తే బాగుంటుంది, ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది? ఆత్మ పుస్తకం చదివనేదాన్ని నేను. చదివితే నువ్వేం చదవక్కర్లేదు, ఎందుకంటే అన్నీ ఆత్మ నుంచే వచ్చినాయి. అప్పుడు ఆత్మ నుంచి వచ్చినప్పుడు అది అనంతము. అంటే ఏదో చెప్తుంది ఇవిడి అంటే, ముందు సాధన చెయ్యమ్మా, నువ్వు సాధన చేసి నీ అనుభవం పంచు, అది కరెక్ట్. ఏ సాధన లేకుండా నువ్వు గురువై కూర్చుంటే ఘర్షణ, విపరీతమైన ఘర్షణ ఉంటుందండి. ఎందుకంటే పీపుల్ ఏం సామాన్యంగా ఏముండరండి, అనేక రకాల నాలెడ్జ్తో ఉంటారు, వాళ్ళ స్థాయిలో వాళ్ళు హయ్యెస్ట్గానే ఉంటారు. జనమేమి పిచ్చోళ్ళు ఏం కాదు, కనిపెట్టేస్తారు మనుషుల్ని. అప్పుడు ఎవరైతే సత్యం వైపు వెళుతున్నారో వాళ్ళ దగ్గరికి చాలామంది అట్రాక్ట్ అవుతారు. ఎవరైతే అసత్యంగా వెళ్తున్నారో ఆ పీపుల్ కొద్దిమంది ఉండొచ్చు గాక, వాళ్ళు కూడా కనిపెట్టి మళ్ళీ ఇటే వస్తారు. అంటే మీకు ఏం అనిపించిందో అది చేయడమే కరెక్ట్ అని చెప్తాను నేను. మనల్ని మనం శుద్ధి చేసుకోవడమే కరెక్ట్. ప్రపంచం అంతా మీరు చూస్తే సత్యము ధర్మమే పాలిస్తోంది తప్పించి అసత్యము అధర్మము ఎప్పటికైనా ఫెయిల్యూర్ అవుతుందని ఇప్పటి వరకు చరిత్రలో మనం చూసిన దాంట్లో తెలిసిపోయిన విషయం. ఇంకా మళ్ళీ కొత్తగా మనం చేసేది ఏముందండి? అయితే ఇక్కడ నాకు అంటే జనరల్గా తలెత్తుతున్న సమస్య అంటే, మామూలుగా జీవితంలో ఎవరికైనా సరే ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన గురువులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఏదో తప్పు చేస్తుంటారు. ఆ తప్పు అని చెప్పాలనిపిస్తుంది. వాళ్ళ స్థాయిని చూసో వాళ్ళ మీద ఉన్న గౌరవంతో చెప్పలేము, కానీ అదేమో తొలిచేస్తుంటుంది లోపల, రే బాబు అనేసి అనమాట. ఇంకోటి, ఒక స్థితికి వస్తున్నప్పుడల్లా ఇన్ని సాధనలు లేవు కదా, ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం, మన ప్రపంచానికి కరెక్ట్ చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నామా, ఏం చేస్తున్నాము, ఇంతమందిని తీసుకొచ్చి జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నావా అనే ఒక స్టేజ్ అనేది నేను ఫేస్ చేశాను. అంటే నాకు కూడా ఒక పేజ్లో ఇది మదనం అనమాట. కొంతమంది చేత మంత్రసిద్ధుల్ని చూపించాం, కొంతమంది దగ్గర ధ్యాన సిద్ధుల్ని చూపించాం, కొంతమంది చెప్పాము. అలాగే ఇన్ని ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఎవరికి కనెక్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉన్నారు. అలాగే ఇన్ని ఉన్నాయి కదా, అంతా నిరాకార తత్వం అయినప్పుడు ఇన్ని ఎందుకు చేయాలి అనే ఒక నిర్లిప్తత స్థితి అనుకోవచ్చు, లేకపోతే మదన స్థితి అనుకోవచ్చు, లేకపోతే ఇన్ని అవసరం ఎందుకు, భగవంతుడు ఒకటే చెప్పేస్తే అయిపోతుంది కదా అనే ఇవన్నీ అన్నమాట క్వశ్చన్స్. వీటిని ఎలా ఒకదానికొకటి మేళవించుకుంటూ వెళ్ళాలి? మీరు ఆ స్టేజ్లో గురువుల్ని బయటకు తీసుకొచ్చి అందరికీ తెలియచేయాలని ఒక ఉత్సాహము, లేకపోతే మీరున్న స్టేజ్ని బట్టి మీరు చేసిన పని అప్పుడు పరిణతి చెంది, ఇప్పుడు లేకపోతే విసిగిపోయి కొంతమంది వల్ల ఇప్పుడున్న స్టేజ్ ఇది కదండి, అప్పుడు ఆ స్టేజ్ కరెక్ట్ చేసేసారు. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇప్పుడు నేనే అనవసరంగా ఇలా చేశానా, వీళ్ళందరినీ లాక్కొచ్చా అని అన్నప్పుడు ప్రక్షాళన మీరే చేయాల్సి ఉంటుంది. మీరే పుట్టించారు కాబట్టి మీరే మళ్ళీ దాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఏదైనా అంతే. ఇప్పుడు మనం పిల్లలు కావాలని పిల్లల్ని కంటారండి. వాళ్ళ బుద్ధులు నచ్చక మళ్ళీ వాళ్ళకి ఏదో అప్పుడు మన బిజీలోనో లేకపోతే ఏంటో వాళ్ళకి సరిగ్గా టైం ఇవ్వకపోవడమో ఏదో చేసి మొత్తం మీద వాళ్ళు చెడిపోయేటట్టు జరిగిందనుకోండి. ఇప్పుడు ప్రక్షాళన ఎవరు చేయాలి? సొసైటీ మీదకి వదిలేస్తే పాపం ఎవరిది? తల్లిదండ్రులది. అప్పుడు మళ్ళీ ప్రక్షాళన తల్లిదండ్రులే చేయాలి కదా. చెయ్యకపోతే ఆ పాపం మూటగట్టుకు వెళ్ళిపోయి మళ్ళీ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రతి పనిలోనూ ఎవరు ఏది చేశారో అది వాళ్ళే అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అంటే దేంట్లో పెద్దవాళ్ళు, వారి వారి సాధనలో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఉండొచ్చు కాక. తప్పు జరుగుతున్నప్పుడు వివేకానందుడు చెప్తాడు, ఒక తప్పుని చూసి అంటే చెడ్డవాడు చెలరేగిపోవడానికి మంచివాడు ఉదాసీనంగా ఉండడము కారణం అన్నాడు ఆయన. ఒక తప్పు జరుగుతున్నప్పుడు నీ ఎదురుగుండా అది తెలుస్తున్నప్పుడు నీకు తెలుస్తున్నప్పుడు ఈ తప్పుని తప్పు అని చెప్పకుండా కవర్ చేయడం మహాపాపం, దాన్ని సమర్థించడం అంతకంటే ఎక్కువ పాపం, తప్పని చెప్పకుండా ఉండడం కూడా పాపమే అన్నారు. మనం ఎప్పుడు సమర్థించట్లేదు కానీ తప్పని చెప్పకుండా ఉండడం కూడా పాపమే అన్నారు.
ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే వీళ్ళు పెద్దోళ్ళు కదా అనుకోవడం, నువ్వు ఇచ్చిన పెద్దరికం దేనికి? ఇక్కడ ఈ స్థితిలో ఈ తప్పు. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేనేదో తప్పు చేస్తున్నాను. తప్పు చేస్తున్నప్పుడు ఇప్పుడు తప్పు చేస్తున్నానంటే అది తెలియక చేయటం అయి ఉండొచ్చు, లేకపోతే నాకు గర్వం అయి ఉండొచ్చు, లేదంటే నేను ఇంత పెద్ద పోస్ట్లో ఉన్నాను కాబట్టి నా రైట్ అనుకోవచ్చు కదా. అలాగే చేస్తారు, అంతే కదా. అది అజ్ఞానమే కదా. ఇప్పుడు ఆ అజ్ఞానాన్ని తెలియచేస్తే వాడు తీసుకుంటాడో తీసుకోవడం మనకు అనవసరం. కానీ మన డ్యూటీ ఏంటి? ఒకవేళ మీరు గుర్తు చేసినప్పుడు వాళ్ళు ఈ 3 స్థితుల్లో వాళ్ళు చేస్తే కనుక వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకుని చేస్తే అది మంచి పని అవుతుంది కదా. ఇంకో తప్పు చేయకుండా ఉంటాడు. కాబట్టి తెలియచేయడం అనేది కూడా మన ధర్మం అంటాను నేనైతే. ఇంత ముందర కనిపించేవి కాదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి అని అంటే లోపల శుద్ధి అయితే కనిపిస్తాయి. లోపల శుద్ధి అయితే కనిపిస్తాయి తప్పనిసరిగా వచ్చింది తిప్పలన్నమాట. అందుకని నేను కూడా ఇప్పుడు శత్రువు అవుతామండి. మనం తెలియచేసినప్పుడు మనం శత్రువులు అవుతాం. అయితే అవ్వచ్చుగాక. ఇప్పుడు శత్రువు అయితే ఏంటి నష్టం? వాళ్ళ నుంచి మనకి ఏదో బెనిఫిట్ రాదు. నువ్వు అది వదులుకోవడానికి రెడీ అయితే సొసైటీకి హాని జరగకుండా చూసిన వాళ్ళం అవుతాం. ఈ ప్రకృతి అంటేనే పరమాత్మ కదండి, దానికి హాని కలగకుండా చూస్తాం. కాబట్టి మన లక్ష్యం ఏంటి? పరమాత్మ. అక్కడ ఆయన సృష్టించిన దానికి హాని జరగకుండా చూడగలుగుతాం కదా. కాబట్టి ఇక్కడ శత్రువు అవ్వచ్చు కాక, ఇప్పుడు ఎన్నో రకాలుగా శత్రువు అయితే కానీ నువ్వు సాధన చేయలేవు. మరి అలా అయితే అండి, మనం సాధన చేసేటప్పుడు ఎంతోమందికి ఎన్నో రకాలుగా మనము నచ్చం, అయినా సరే మనం ఒకటే లక్ష్యం ఉంది కాబట్టి చేస్తారు. ఇక్కడ కూడా అంతే, తప్పదు. తెలియచేయటం మన ధర్మం. అలా ఎవరికి వాళ్ళు ఉదాసీనంగా ఉండడం వల్ల సొసైటీలో ఇన్ని రకాల ఇబ్బందులు వచ్చేసినాయండి. పూర్వం అలా కాదండి. ఒకళ్ళు తప్పు చేస్తే 100 మంది వాళ్ళని చీ అనేవారు, అందుకని తప్పు చేయడానికి జడిసేవారు. ఇప్పుడు అందరూ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, అందుకని తప్పు ఒప్పు అయిపోతుంది. ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. దానివల్ల మనం నెక్స్ట్ జనరేషన్ అందరూ నలిగిపోతారండి. తద్వారా సొసైటీ పాడైపోతుంది. ఆధ్యాత్మికత అనేది చాలా సులభం, అదే చాలా కష్టం. ఆ సులభమైన దాన్ని సులభంగా అర్థం చేసుకోకుండా ఇంత వ్యాస్ట్, ఇంత నాలెడ్జ్, ఇంత జ్ఞానం, ఇన్ని రకాల కోణాల్లో సబ్జెక్ట్స్, ఇంత ఇది అనేది ఎందుకు అవసరమా? సింపుల్గా ఇదే ఆధ్యాత్మికత అనేది అరటిపండు వచ్చినట్టు నోట్లో పెట్టేసినట్టు చెప్పేయచ్చు కదా. ఇది ఇన్ని కోణాల్లో ఇంత సబ్జెక్ట్ తీసుకొచ్చి చేస్తే దానికి ఏం ప్రయోజనం ఉంది అనేది క్వశ్చన్. అది ఇది మీ పర్సనల్ క్వశ్చన్, పీపుల్కి ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కోణాల్లో ఉంటుంది. నాకు లోపల కదలకుండా కొన్ని క్వశ్చన్లు అడగం కదా. అందుకని ఇప్పుడు చిన్న పిల్లవాడికి వాళ్ళ దగ్గర నుంచి నేర్పించి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఎందుకండి అవసరం? ఒకేసారి ఇప్పుడు ఒక సమ్ చేస్తున్నాను, ఒక లెక్క చేయాలనుకోండి, దానికి ముందు ప్లస్లు మైనస్లు ఇవన్నీ ఎందుకు? రేపు ఇందు నుంచి ఇది ఇలా తీస్తే ఇలా వచ్చేస్తుందని చెప్పి సూత్రం చెప్పేసి మొత్తం మీద దాంతో ఆన్సర్ ఇచ్చేయచ్చు కదా కదండి. అంటే వాడు పరిణతి చెందాలి కదా. ఆధ్యాత్మికలో ఎన్ని రకాలు లేవండి. ఎన్ని రకాలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విడగొట్టారో తప్పించి ఉన్నది ఒక్కటేనా అందరికీ తెలుసు. అయితే ఆహారము ఆరోగ్యానికి అవసరము కదండి. ఆకలి వేసినప్పుడు ఆహారం అవసరము. అప్పుడు నువ్వు ఎందుకు వండుకు తినాలి? అక్కడ ఆహారం తీసుకుని తినొచ్చు కదా. పూర్వం అందరూ అలాగే తిన్నారు కదా. మనకి బోల్డు ఫలాలు, కందమూలాలు అన్నీ బోల్డ్ ఉన్నవి. కానీ బుద్ధికొక ఏదో జిహకో రుచి, బుద్ధికొక ఇదని చెప్పి ఎవరికి నచ్చినట్టు వాళ్ళ జీవన విధానంలో అనేక రకాలుగా ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి అలా అయితేనే నచ్చుతుంది. ఒక వంకాయని తీసుకుంటే అన్ని రకాల కూరలు ఎందుకండి? కానీ అక్కడ కూర్చుని తినేటప్పుడు వాడికి ఏ టేస్ట్ అయితే మనస్సుకి హత్తుకుందో ఆ రుచి ప్రకారమే వాడికి ఆహారము సంపూర్ణం అనిపిస్తుంది, తృప్తి అనిపిస్తుంది, లేకపోతే అనిపించదు. నేను చిన్నప్పటి నుంచి ఈ క్వశ్చన్
మా ఇంట్లో అదే గొడవ పెట్టేసాను. ఇన్ని రకాల దేవుళ్ళు, ఇన్ని రకాల ఉపాసనలు, ఇన్ని రకాల ఎందుకు, మళ్ళీ దేవుడు ఒక్కడే అని అంటున్నారు కదా. ఒక్కడే అన్నప్పుడు ఎందుకనంటే మా నాన్నగారు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, అనేక రకాల గుణాలు, అనేక రకాల సంస్కారాలతో వచ్చే వాళ్ళకి వాళ్ళు ఏదైతే నచ్చుతుందో ఆ వేలో వెళ్తేనే వాడికి ఎక్కుతుంది కాబట్టి ఇన్ని పెట్టారు. మీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఉపాసనలు, సాధనలు ఇంకొన్ని పెరిగినవి. ఎన్ని రకాలు, ఎవరెవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఆయా పీపుల్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు. వాడు పరిణతి చెందిన తర్వాత ఏమంటున్నాడు, అయ్యో నేను అనవసరంగా ఇలా వెళ్ళాను, నేను ఇలాగా డైరెక్ట్గా వెళ్ళిపోవలసింది అంటున్నాడు. పరిణతి చెందకముందు డైరెక్ట్గా ఉందరా నాయన అంటే ఒప్పుకుంటాడండి? కళ్ళు మూసుకుని నువ్వు ఏకాగ్రత పొందంటే ఏకాగ్రత అంటే ఏంటండి అంటాడు. ముందు నాయన ఇలా జపం చేసి దీని మీద ఏకాగ్రత పెట్టి తర్వాత నీ మీద నువ్వు పెట్టు, ఒక మంత్రం మీద ఒక నామం మీద పెట్టు అంటే ఇలా వస్తాడు కదండి. అందుకని చిన్నపిల్లవాడికి అక్షరాలు, ఆ తర్వాత పదాలు, ఆ తర్వాత చదవడము రాయడము నేర్పినట్టుగా ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నారో వాళ్ళకి ఆ స్థాయిలో వాళ్ళకి అలాగే నచ్చుతుంది. లేకపోతే ఎంతమంది గురువులు ఎందుకు వస్తారు? వాళ్ళకి అలాగే నచ్చుతుంది, అందుకని అలాగే వెళుతుంది. కాబట్టి మనకేం కావాలో తెలుసుకోవాలి. ఫస్ట్ మనకేం కావాలో తెలుసుకుంటే కనుక ఈజీ అయిపోతుంది. ఇలా తిరగకుండా ఈజీ అయిపోతుంది. ప్రకృతిలో అనేక రుచులు ఎలా ఉన్నాయో అనేక రకాల మార్గాల్లో ఎవరెవరు దేంట్లో అయితే పరిణతి చెందుతారో వాళ్ళు అలా వెళ్ళడమే మంచిది. చాలా అద్భుతం అమ్మ, చాలా అద్భుతమైన విషయాలు ఈసారి రావడం జరిగింది. ఎందుకంటే సాధనాపరమైన విషయాలు, కొంత ఉన్నతి సాధనలో ఒక స్థాయిలో ఉన్నవారికి పడే విషయాలని చాలా బాగా చెప్పారు. చాలా సంతోషం. మంచిది, నాకు కూడా చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఏవేవో పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగే కంటే కొంచెము ప్రజలకు ఉపయోగపడి, అంటే సాధన చేసుకునే వాళ్ళకి ఉపయోగపడే క్వశ్చన్లు అడగడం అనేది మీ పరిణతికి తెలుస్తోంది. చాలా సంతోషము. ఎందుకంటే చాలా ఎపిసోడ్లు చేశాం కాబట్టి నేనే చూస్తున్నాను అన్ని రకాలుగా మిమ్మల్ని, మీ పరిణతి, మీరు ముందుకు వెళ్ళడము, మీ సాధన అనేది. ఆ క్వశ్చన్లు అడగడంలో కూడా ఆ లోపల స్థితి ఉంటుంది. అది చాలా బాగుంది. నాకు కూడా చాలా సంతోషం అండి. ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పటి వరకు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనం స్వీకరించాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.